నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. రాజకీయానికి రెడ్లు, అధికారం మాత్రం జగన్ దూరం అయ్యాడా, దూరం చేశారా? ప్రజలు అర్థం చేసుకుంటున్నారులే బాబు. పెన్షనర్ల మెడపై వేలాడుతున్న కత్తి. ఈ ఔదార్యం వైసీపీకి కూడా వర్తించాలి లోకేష్ గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తెలివైన లీడర్. ఎవరిని ఎలా వాడుకోవాలో బాబుకు తెలిసినంతగా మరో నాయకుడికి తెలియదంటే ఆశ్చర్యం లేదు. తాజాగా పోలీసు అధికారుల బదిలీలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి ఏమాత్రం ప్రాధాన్యం లేదనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఒకవైపు ఇలాంటి ఆరోపణలు వినిపిస్తుండగానే మరోవైపు డిఎస్పీల బదిలీలోనూ ఇదే పునరావృతమైంది. 96 మంది డిఎస్పీలను బదిలీ చేస్తే వీరిలో ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీకి కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ రెడ్లను టార్గెట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాజకీయానికి మాత్రం రెడ్లను చంద్రబాబు వాడుకోవడం గమనార్హం. అధికారానికి మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులే చంద్రబాబుకు గుర్తొస్తారనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లిని ఢీకొట్టాలంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బ్రహ్మానందరెడ్డి టీడీపీకి కావాల్సి వచ్చింది. అలాగే రాయలసీమలో రెడ్లకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకులను చంద్రబాబు బాగా వాడుకున్నారని గణాంకాలు చెప్తున్నాయి. కేవలం తన అధికారం కోసం మాత్రమే రెడ్లను రాజకీయంగా బాబు వాడుకున్నారని చెప్పొచ్చు. జగన్ను తిట్టించాలన్నా, వైసీపీపై దాడులు చేయించాలన్నా రెడ్లనే బలి పెడుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెడ్ల మధ్య గొడవలు సృష్టించి ఎంజాయ్ చేస్తున్నదెవరో అందరికీ తెలుసు. అయితే కేసులో ఇరుక్కుని చివరికి నష్టపోవాల్సింది తామే అని వారెప్పుడు తెలుసుకుంటారో. నిరంతరం ఏదో ఒక యాత్రతో ప్రజల మధ్య ఉంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత ప్రజల్ని మర్చిపోయాడు. ఫలితం చూస్తున్నాడు. అధికారంలో ఉంటే విశ్రాంతి, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం పాలసీగా మార్చుకుంటే నమ్మడానికి జనం అమాయకులు కాదు. అంతకు మునుపు వేరు, ఇప్పుడు వేరు. 2014 నుంచి 5 ఏళ్ళు ఆయన చేసిన యాత్రలు, పోరాటాలు, ఉపన్యాసాలు అన్నీ ప్రజలకు నచ్చాయి. ఒక అవకాశం ఇచ్చి చూడాలనుకున్నారు, ఇచ్చారు, చూశారు. ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రసంగం విన్నవాళ్లు ముచ్చటపడ్డారు. నిరంతరం జనంలో ఉంటూ జనం తరపున మాట్లాడే ముఖ్యమంత్రి వచ్చాడనుకున్నారు. కానీ ఆయన కనబడడు, వినబడడు. సలహాదారుల పాలన సాగిస్తాడని ఊహించలేకపోయారు. ఘోర ఓటమి తర్వాత కూడా జగన్లో పెద్దగా మార్పు లేదు. ఇప్పటికీ అదే కోటరి. జగన్కి పాలన చేత కాదని రుజువు చేసిన కోటరి. యుద్ధ విద్య తెలియని సేనాపతులతో యుద్ధం చేయగలనని నమ్మే పాలకుడు. 5 ఏళ్ళు మీడియా ముఖం చూడని జగన్ ఇప్పుడు తన గొంతు వినిపించడానికి మీడియానే ఆశ్రయిస్తున్నాడు. మంత్రులకు కూడా ప్రవేశం లేని తాడేపల్లిలో కార్యకర్తల్ని, సామాన్య ప్రజల్ని కలుస్తున్నాడు. చేతులు ఖాళీ చాలా కాలమైంది. చికిత్స అంత సులభం కాదు. కేవలం చంద్రబాబు తప్పులు చేస్తే, పథకాలు ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారం వస్తుందని జగన్ కలలు కంటున్నాడు. 5 ఏళ్ళు చాలా సుదీర్ఘకాలం. జగన్ పాలన అంటేనే చాలా వర్గాలు భయపడిపోయి ఉన్నాయి. ఆ రేంజ్లో భయపెట్టాడు. తప్పులు, వైఫల్యాల్ని సమీక్షించుకుని, విశ్లేషించుకుని తనను తాను మార్చుకుంటేనే జగన్కు భవిష్యత్. ఇది ప్రజల సలహా. 1,00,000 మంది సలహాదారుల కంటే ఒక్క సామాన్యుడు గొప్పవాడు. నేనింతే, ఇలాగే ఉంటా, చంద్రబాబుకి నేనే ప్రత్యామ్నాయం అనుకుంటే రాజకీయాల్లో శాశ్వత విశ్రాంతే. చరిత్ర తానే ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టిస్తుంది. అది పవన్ రూపంలో కనిపిస్తూ ఉంది. జాగ్రత్త, పవర్ లేని ఫ్యాన్ కేవలం ఒక ఇనుప వస్తువు మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అప్పుల మాటే. అసెంబ్లీ అయినా, మరి ఏ వేదిక అయినా ఇటీవల కాలంలో ఆయన పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, తామిచ్చిన హామీల గురించే మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన ఏమన్నారో తెలుసుకుందాం. ఎన్నికల సమయంలో హామీలన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు చూస్తే ఖజానా ఖాళీగా దర్శనమిస్తోంది. అధ్వానంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలంతా అర్థం చేసుకోవాలి. సూపర్ 6 పేరుతో ఎన్నికలకు ఏడాది ముందే రాజమండ్రిలో నిర్వహించిన టీడీపీ మహానాడులో అట్టహాసంగా చేతులు తిప్పి మరి సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల ముంగిట కూటమిగా ఏర్పడ్డాక మరిన్ని పథకాలను వాటికి కలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎన్నికలకు ముందే అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే బాగా తెలుసు. అయినప్పటికీ ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అలివి కాని హామీల్ని ఆయన ఇచ్చారు. అధికారాన్ని దక్కించుకున్న తర్వాత బేదరుపులు. సూపర్ 6 సంక్షేమ పథకాల్ని అమలు చేయాలంటే భయమేస్తోందని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా అన్నారు. ప్రజలకు కూడా బాధ్యత ఉందని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతి సమావేశంలోనూ ఇదే మాట ఆయన అంటున్నారు. బాబు కోరుకుంటున్నట్టుగానే ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారని అనుకుంటే పొరపాటే. చంద్రబాబును బాగా అర్థం చేసుకుంటున్నారు. అధికారంలోకి రావడానికి భారీ హామీలు ఇచ్చి తమతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు మోసగిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షనర్లపై కత్తి వేలాడుతోంది. ఎప్పుడు ఎవరిపై కత్తి వేటు వేస్తారో తెలియని పరిస్థితి. సూపర్ 6లో భాగంగా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. పింఛన్ను 3,000 నుంచి ఒక్కసారిగా 1,000 పెంచి 4,000 చేసిన ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కుతుంది. అయితే పెద్ద సంఖ్యలో బోగస్ పింఛన్లు ఉన్నాయంటూ టీడీపీ అనుకూల మీడియా కొన్ని రోజులుగా రాతలు రాస్తోంది. దీంతో పెన్షనర్లను మానసికంగా ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్న ప్రచారం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ సంఖ్యలో పెన్షనర్లపై వేటు వేస్తారనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పెన్షనర్లపై సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో బోగస్ పెన్షనర్లను ఏరివేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు కామెంట్స్ పెన్షనర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పెన్షన్లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఏరివేత చర్యలు చేపడతారనే ఆందోళన మొదలైంది. కూటమికి ఓట్లు వేయలేదనే అనుమానంతో బోగస్ ముద్ర వేసి పెన్షన్ లేకుండా చేస్తారేమో అనే ఆందోళన నిజమైన లబ్ధిదారుల్లో ఉంది. గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల పేరుతో తమకు నచ్చిన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి అన్ని రకాలుగా అర్హులైన వారికి ప్రభుత్వ ఫలాలు అందకుండా చేసిన అనుభవం ఉంది. అందుకే పింఛన్దారుల్లో భయం. అచ్చెన్నాయుడు వార్నింగ్ చూస్తే త్వరలో పింఛన్దారుల ఏరివేత మొదలయ్యేలా ఉంది. ప్రభుత్వం వ్యవహరించే తీరును ప్రజలు చాలా నిశితంగా గమనిస్తూ ఉంటారు. తమను ఎవ్వరూ గమనించరనే భ్రమలో ప్రభుత్వం తమకు తోచినట్టల్లా చేసుకుపోతే పరాభవం తప్పదు. ముఖ్య నాయకుల పర్యటనల సందర్భాల్లో స్థానికంగా అరెస్టులు, గృహ నిర్బంధాలు వంటి అణిచివేత చర్యలు జరుగుతూ ఉంటే వాటిని ప్రజలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. అలాంటి వాటి విషయంలో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొంత జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మడకసిరి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడి సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సహజంగానే దీని పట్ల ప్రజల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. నారా లోకేష్ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సదరు సిపిఎం నాయకులకు సారీ చెప్పారు, మన్నించాలని అడిగారు. ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కులను కాపాడుతాం అని ట్వీట్ చేశారు. లోకేష్ ఇలా తగ్గి మాట్లాడడాన్ని, మన్నిపు కోరడాన్ని ప్రశంసించి తీరాల్సిందే. అయితే ఈ వైఖరి సిపిఎం లాంటి నిరపాయకరమైన పార్టీల పట్ల మాత్రమే ఉంటుందా, లేదా ప్రధాన ప్రతిపక్షం మీద కూడా ఉంటుందా అనేది తెలియదు. సిపిఎం వారి అరెస్టులకు ఆయన సారీ చెప్పారు, బాగానే ఉంది. కానీ ప్రజలు ఎన్నుకున్న ఒక ఎంపీ తన సొంత నియోజకవర్గానికి పర్యటన ప్లాన్ చేసుకుంటే వెళ్ళనివ్వకుండా గృహ నిర్బంధం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పొంగునూరుకు వెళ్లకుండా మొన్నటి అల్లర్ల కంటే ముందు మరోసారి తిరుపతి పోలీసులు నిర్బంధించిన వైనం గుర్తు చేసుకోండి. సీఎం పర్యటనల్లో వైసీపీ నాయకులు నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేసిన వారిని అనుమతిస్తారా, అరెస్టు చేయకుండా ఉంటారా అనేది కూడా ఇక్కడ కీలకం. సిపిఎం, సిపిఐ రెండూ కూడా తమకు అప్రకటిత మిత్రపక్షాలు గనుక వారి పట్ల మాత్రం మెతక వైఖరి అవలంబిస్తూ అరెస్టు చేయవద్దని పోలీసులకు సూచిస్తూ, వైసీపీ వారు ఏదైనా ఆందోళన చేసినప్పుడు మాత్రం కొరడా ఝులిపించాల్సిందిగా ప్రభుత్వంలోని పెద్దలు రహస్య సంకేతాలు పంపితే గనుక ముందే చెప్పుకున్నట్లు ప్రజలు అలాంటి ధోరణులను కూడా తప్పకుండా గమనిస్తారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.